ఆరాధన ప్రేక్షకులందరికీ కృష్ణనామమున వందనం చెల్లిస్తున్నాము. ఆణిముత్యాలు అనే ఒక కార్యక్రమం ప్రత్యేకంగా మరి మహిళల కోసం, మరి వారు ప్రతి ఒక్క రంగంలో మరి అభివృద్ధి చెందాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఒక కార్యక్రమం మీకు మేము ప్రతి వారము మరి మీకు చూపిస్తున్నాం. మరి ఈ రోజు మన యొక్క స్టూడియోకు ఒక విశిష్టమైన వ్యక్తి మరి మన మధ్యలో ఉన్నారు. మరి మీ అందరి తరఫున మరి స్టూడియో తరఫున ఆవిడకు స్వాగతం పలుకుతున్నాం. ఆవిడ ఎవరో కాదు, మరి ఫుల్ గాస్పెల్ క్యాల్వరీ మినిస్ట్రీస్ అనే ఒక సంస్థ అధినేత మరి పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క సతీమణి. మరి ఆవిడ పేరు షారన్, అంటే అలియాస్ రమాదేవి. మరి ఆవిడ చేస్తున్న సేవలు చాలా విస్తృతమైన ప్రచారంలో ఉన్నాయి. మరి దేవుని యొక్క ప్రేమను క్రియారూపకంగాను, అదేవిధంగా పరిశుద్ధాత్ముడి యొక్క శక్తిని ద్వారా ఎంతో మందిని మరి యేసుప్రభు వైపు తిప్పడానికి మరి దేవుడు వారిని ఇద్దరిని వాడుకుంటున్నాడు. మరి ముందుగా మరి ఆ సిస్టర్ యొక్క మరి బాల్యము, వారి యొక్క కుటుంబ విశేషాలు మనం కొన్ని తెలుసుకుందాం. సిస్టర్, మీరు మా యొక్క స్టూడియోకి రావడం నిజంగా మీకు ధన్యవాదాలు. మా అందరికీ కూడా ఆశీర్వాదకరం, మరి మా ప్రేక్షకులందరికీ కూడా ఆశీర్వాదకరం. ఎందుకంటే మీ సేవ గురించి మేము చాలా చాలా విన్నాము. మరి మొట్టమొదటిగా మీ యొక్క బాల్యము, మీ యొక్క స్వగ్రామము, వాటి గురించి మాకు కొంచెం చెప్పండి. నేను పుట్టింది భద్రాచలం అండి. అంటే మాది హిందూ కుటుంబం. మా నాన్నగారు అంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే అక్కడ టెంపుల్లో ప్రత్యేకంగా ఈ పంచాంగాలు చూడడం, తర్వాత తేదీలు, నక్షత్రాలు, తిథులు ఇటువంటివన్నీ చెప్తూ వచ్చేవారు. చాలా నిష్ట నియమ కలిగినటువంటి కుటుంబంలో. రెండవదిగా ఎప్పుడు కూడా పూజలు అంటే పునస్కారాలు ఎక్కువ శాతం పాత పద్ధతుల ప్రకారం బయటికి వెళ్ళనీయకుండా చాలా జాగ్రత్తగా అట్లా పెంచడం జరిగింది. ఎప్పుడు శనివారం వస్తే పూజ చేయడం, శుక్రవారం వస్తే ఒక పూజ చేయడం ఇలా ఉండేది. ఈ యొక్క దాంట్లో అంటే చాలా దైవికంగా అంటే ఆ టైంలో, ఆ పీరియడ్లో, ఆ పద్ధతులలో దైవికంగా పెంచడం జరిగింది. రెండవదిగా అంటే ఈ ఎటు బయటకి వెళ్ళనివ్వకపోవడం, బయట మామూలు అగ్ర కులం అనే ఒక సంబంధించిన విషయం ఉంటారు కదా. ఎవరైనా మామూలు ప్రజలు ఇంటికి వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వాలంటే కూడా వాళ్ళకి గ్లాస్ నీళ్ళు అక్కడ పెడితే తీసుకెళ్లి వాళ్ళు తాగిన తర్వాత మరలా ఆ గ్లాస్కి నీళ్లు చల్లుకొని తీసుకునే సిద్ధాంతాల మధ్యలో పెంచారు. అట్లా ఆ సిద్ధాంతాల మధ్యలో ఆ టైంలో నేను చాలా ఆ హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారం చాలా భక్తిగా పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, గుళ్ళు గోపురాలకు వెళ్ళడం, తర్వాత ప్రతి శనివారాలు కొబ్బరికాయలు కొట్టడం, ఆ విధంగా భక్తిగా ఉండడం జరిగింది. తల్లిదండ్రుల యొక్క మా నాన్నగారి పేరు విశ్వనాథం గారండి. మా అమ్మగారి పేరు లక్ష్మి. నేను మా తమ్ముడు ఇద్దరమే. అంటే నేనే మొదటి దాన్ని, తర్వాత తమ్ముడు. ఇక నేను అంతా అదే పద్ధతులలో పెరగటం, నాకు కూడా నక్షత్రాలు, తిథులు చూపించడం అంటే నేర్పించారు చిన్నప్పటి నుంచి. వృత్తిపరంగా ఎక్కువ శాతం అదే కాబట్టి ఈ నక్షత్రంలో పుడితే ఇలా ఉంటుంది, ఈ తేదీల్లో పుడితే ఇలా ఉంటుంది, ఇలా చెప్పి అంటే ప్రజలకి జరగబోయే కొన్ని విషయాలు అంటారు కదా, అవన్నీ చెప్పడం చిన్నప్పటి నుంచే వృత్తిపరంగా కొన్ని నేర్పించారు. అలా పెరిగాను. మీ చదువు అవన్నీ ఎక్కడ చదివారు? భద్రాచలమేనండి. భద్రాచలంలోనే 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంటర్ జాయిన్ అయిన, ఇంటర్లో డిస్కంటిన్యూ చేసి స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ అని సింగరేణి కాలేజ్కి వెళ్ళిపోయాను. అక్కడే నర్సింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి మీరు యేసుప్రభుని ఏ విధంగా తెలుసుకున్నారు? యేసుక్రీస్తుని ఒకసారి నేను 7th క్లాసు చదువుతున్న టైంలో ఒకసారి అంటే కలలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఒక చిన్న న్యూ టెస్టిమెంట్ బైబిల్ లాంటిది చిన్నది ఇచ్చారనమాట. అప్పుడు అది చూసి మా మదర్కి అంటే అది కళ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మగారికి చెప్పినప్పుడు మా అమ్మ ఏమందంటే, ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు చెప్పొద్దు, ఆ యేసు ప్రభు పేరు ఎత్తకూడదు, మన కులం వేరు, మన మతం వేరు, మన పెద్దవాళ్ళకి తెలిసిందంటే చంపేస్తారు, ఇటువంటి విషయాలు కూడా నువ్వు ఎత్తొద్దు, మాట్లాడొద్దు, అవి మనకు సంబంధించినవి కాదు అని చెప్పారు. అయితే నేను ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లోకి వచ్చిన తర్వాత, నర్సింగ్ ఫైనల్ ఇయర్లోకి వచ్చిన తర్వాత కొన్ని అంటే నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కొన్ని ఇన్సిడెంట్స్ని బట్టి నేను అంటే అశాంతిగా, ఏదో వెలితిగా, ఏదో అసమాధానంగా
ఉండేదానను. అంటే 2.5 years చాలా బాగున్నాను ట్రైనింగ్ పీరియడ్లో. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా చాలా భక్తిగా పూజలు, అంటే ఈవెన్ ట్రైనింగ్లో నా రూమ్లో కూడా నేను పూజించేదాన్ని. నెక్స్ట్ ఈవెన్ నా బొమ్మలు, నోట్స్ మీద కూడా ఆ బొమ్మలే ఉండి ఎగ్జామినేషన్ రాయటానికి కూడా అలాగే వెళ్ళేదాన్ని. క్రైస్తవ్యం అంటే చాలా ఎగెనిస్ట్, అంటే చాలా వ్యతిరేకంగా ఉండేదాన్ని. అంటే తోటి ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ వాళ్ళని అంటే ఒకలాగా తక్కువ అంచనా వేసినట్టు మాట్లాడేదాన్ని. కానీ 3rd yearకి వచ్చిన తర్వాత నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు, నా జీవితంలో జరిగినటువంటి కొన్ని ఎదురు దెబ్బలు, దీనిని బట్టి ఒక అశాంతి, అసమాధానంతో నేను ఫీల్ అవ్వడం జరిగింది. దాని ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని నేను జస్ట్ హైదరాబాద్కి ప్రొఫెషనల్ పీరియడ్ ప్రకారం ఇక్కడికి వచ్చానమాట. హైదరాబాద్కి వచ్చినప్పుడు అక్కడ హైదరాబాద్లో అంటే నాకు తెలియకుండానే ఒక బ్రదరు యేసుక్రీస్తు గురించి నాకు చెప్పడం ప్రారంభించారు. యేసుక్రీస్తు గురించి నాకు చెప్పడం ప్రారంభిస్తే నేను వచ్చింది అంటే ఏదో లైఫ్ సెటిల్ చేసుకోవడం కోసం, ఉద్యోగం కోసం. నాకు ఆ యేసుక్రీస్తు ఎందుకు, నేనెక్కడా, యేసుక్రీస్తు ఎక్కడా అని చెప్పేసి చాలా దినాలు ఆయనని, ఆ వ్యక్తినితో మాట్లాడడం కూడా మానేశా. అలా యేసయ్యని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని. కానీ ఆ ప్రయత్నం చేస్తున్న టైంలో దేవుడు అంటే నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రేమ పదే నా దగ్గరకు వచ్చి నా హృదయాన్ని తడుతుంది కాబట్టి, ఆయన ఏర్పాట్లో నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏం చేశారు, ఆ వ్యక్తి నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను, నిన్ను అక్కడ చాలా నీకు వాక్య పరిచయం ఉంటుంది, దేవుని నిన్ను ఆశీర్వదిస్తారని చెప్పారు. అలా నేను అంటే అక్కడ ఒక దగ్గరికి ప్రార్థన తీసుకెళ్ళడం, కొంచెం ప్రార్థన చేసుకోవటం, యేసు ప్రభుని అంటే హృదయంలో అంగీకరించడం, బైబిల్ చదువుకోవటం, చిన్నగా ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టా. అట్లా స్టార్టింగ్ లైఫ్. అయితే కానీ నేను ఏం చేసేదానంటే ఎప్పుడు అంటే యేసు ప్రభుని నమ్ముకున్నా, ఆయనని ప్రేమిస్తున్నాను, ఆయనతో ఉన్నాను, కానీ బొట్టు మాత్రం మర్చిపోలేదు. ఒక అద్భుతమైన సత్యాన్ని ఇప్పుడు ఈ స్టూడియోలో మీతో చెప్పాలని నేను ఇంట్రెస్టింగ్ ఆశపడేది ఏంటంటే, తప్పకుండా చెప్పాలి. అయితే ఆ టైంలో నేను నా ఫ్రెండ్ ఒక ఆమె ఒక మీటింగ్ తీసుకెళ్ళింది. అప్పుడు అంటే నేను ప్రభువులో ఉన్నాను, అంటే సంపూర్ణంగా లేను, కాకపోతే యేసయ్యని ప్రేమిస్తున్నాను, కానీ నాకు ఇష్టమైంది నా సాంప్రదాయ పద్ధతిలో ఉన్న ఈ బొట్టును మాత్రం విడిచిపెట్టకూడదు అనుకున్నాను. కానీ నాకు ఒక సిక్నెస్ వచ్చింది. అదేంటంటే ఈ 2 ముక్కుల్లో పస్ ఫార్మేషన్ అయింది, చాలా పెయిన్, ఎన్నో యాంటీబయాటిక్స్ వాడుతున్నా తగ్గట్లేదు. అయితే ఆ మీటింగ్ నా ఫ్రెండ్ ఏముందంటే ఒకసారి వెళ్దామని తీసుకొచ్చింది. అదే టైంలో అద్భుతంగా మీరు ఆ స్టేజ్ ఎక్కి పాట పాడుతున్నారు. పాట పాడుతూ మీరు స్టేజ్ ఎక్కినప్పుడు చాలా సిక్కున్నారు. ఏమన్నారంటే, నేను ఎంత అనారోగ్యంతో ఉన్నా నన్ను ప్రేమించిన యేసయ్యను నేను స్తుతించకుండా ఉండలేను, యేసయ్యను ఆరాధించటమే నా జీవిత ధన్యత, ఎందుకంటే ఇదే నా స్తుతి పాత్ర నా యేసయ్యకి అని, ఎందుకో నన్ను ఇంతగా మీరు ప్రేమించితే ఓ దేవా అని పాట మీరు ప్రారంభించారు. అప్పుడు ఒక స్వరం నాకు వినబడుతుంది. ఆ స్వరం ఏమంటుందంటే, నా ప్రియ కుమార్తె, అగో ఆమె నన్ను ఆరాధిస్తుంది, ఆమె నన్ను ప్రేమిస్తుంది, నీవు కూడా నన్ను ప్రేమిస్తావా, నీవు కూడా నన్ను ఆరాధిస్తావా? నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని నేను అంటే, నాకు నువ్వు నన్ను అధికంగా ప్రేమించినట్లయితే అది తీసేయమని చెప్పారు. ఎప్పుడైతే తీసేసానో మీరు పాడుతున్నారు, దేవుని యొక్క మహిమ నా మీదకి దిగింది. ఆ పాట ద్వారా ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించావు అనే ఆ పాట ద్వారా నేను క్రీస్తుని పూర్తిగా హత్తుకున్నా. అప్పటి నుంచి నా ఫేవరెట్ సింగర్ మీరు. అందుకే ప్రేక్షకులకు తెలియాలి కదా మీ గురించి. ఎందుకంటే మీ పాట నా జీవితాన్ని ఇంకా ప్రభులోకి నడిపించింది. అందుకనే మీరు ఇప్పటికీ పాడాలని నేను ఆశపడుతున్నాను. నేను కాదు, మీరు పాడాలని ఆశపడుతున్నాను. తర్వాత ఈ పాట నేను అంటే నేను సింగర్ని కాదు మీలాగా, కానీ నేను ప్రార్థన చేశా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ పాట పాడి అంటే మీరు పాడారని, ఈ పాట ద్వారా నేను ఇలా తెలుసుకున్నానని, నేను ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా, ఏ కార్యక్రమాలకు వెళ్ళినా మొదటిగా ఒక వచనం పల్లవి పాట పాడి నేను వాక్య పరిచర్యలోకి వెళ్ళేదాన్ని. ఎన్నో దినాల నుండి నేను ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నన్ను అంటే దేవుని దృష్టిలోకి తీసుకొచ్చిన వ్యక్తిలో ఒకరు మీరు కాబట్టి మీతో కలవాలని ప్రార్థన చేసా. ఈ విధంగా ఈ స్టూడియోలో మన ఇద్దరం కలుసుకోవటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చాలా సంతోషంగా ఉంది సిస్టర్. మరి మీ వివాహం అనేది ఎలా జరిగింది?
నా వివాహం నేను అంటే ఇక ప్రభులోకి నడిపించబడ్డానికి కుక్కట్పల్లి రత్నమాణిక్యం గారని మీరు హైదరాబాద్ లో చాలా చాలా పేరు ప్రతిగాంచిన మంచి దైవజనురాలు. దైవజనరాలు. ఒక బ్రదర్ నన్ను అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. తను నన్ను మంచి ఆత్మీయంగా తను నన్ను పోషించి పెంచింది. నా ఆత్మీయ తల్లి ఆమె. ఆమె ప్రేమ, ఆమె ప్రార్థన నా జీవితాన్ని మంచి ఆధ్యాత్మిక లోతులోకి Strong నడిపించింది. foundation. మంచి ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, తల్లి లాంటి ప్రేమ ఆమె దగ్గర నేను పొందుకోగలిగా. నన్ను మ్యారేజ్ చేసుకున్నటువంటి దైవజనుడు కూడా ఆమె సంఘానికి సంబంధించిన, ఆమె ద్వారానే ఆయనకి రక్షణ, ఆమె ద్వారానే, ఆమె ప్రేమ ద్వారానే క్రీస్తులోకి రావడం జరిగింది. ఆమె మా వివాహం అంతా దగ్గరుండి ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగించింది. ఆ యొక్క మా అంటే మదరిన్లా మా అత్తగారు వాళ్ళ ఊరు కూడా బెల్లంపల్లె. వాళ్ళందరూ కూడా చాలా ప్రేమతో, అంటే నేను హిందూ బ్యాక్గ్రౌండ్ వచ్చినా యాక్సెప్ట్ చేసి ఆ వివాహం అంతా అందరు కలిసి ఘనంగా జరిగి నా వివాహ జీవితం అట్లా ప్రారంభించబడింది. మీకు పిల్లలు ఎంతమంది? బాబు పాప అండి. మ్యారేజ్ అయిన 7 years తర్వాత దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. వివాహం అయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే రైల్వేస్ లో జాబ్ చేస్తున్నాను. మీకు ఆ విషయం చెప్పాలి కదా. అంటే పెళ్లికి ముందే మీరు రైల్వే మ్యారేజ్ కి ముందే నాకు ఉద్యోగం రైల్వేస్ లో జాబ్ వచ్చిందండి. ఓకే. రైల్వేస్ లో స్టాఫ్ నర్స్ గా నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను మేట్రిన్ అనమాట. మంచి కృప బ్లెస్సింగ్ దేవుడు నాకు అక్కడ ఇచ్చారు. తర్వాత చాలా అవార్డ్స్ కూడా రైల్వేస్ లో నేను తీసుకున్నాను. అంటే రైల్వే ఎంప్లాయీస్ మధ్యలో కానీ, తర్వాత ఆ యొక్క పనుల్లో కానీ నేను చాలా నమ్మకంగా నా వంతు నేను, అంటే క్రీస్తు నాకు ఇచ్చిన ఉద్యోగం కూడా ఒక బాధ్యత పరమైంది కదా, దాంట్లో కూడా దేవుడు నాకు ఇచ్చిన ప్రొఫెషన్లో నేను నమ్మకంగా సేవ చేయటానికి దాంట్లో కూడా నేను డెడికేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను పనిచేస్తున్న స్థలంలో 4,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అంటే నాతో కలిసి పనిచేసేవారు కాదు, నా డిపార్ట్మెంట్లో ఉండేది కొద్దిమందే ఆ చుట్టుపక్కల ఊర్లలో. కానీ వాళ్ళతో నాకున్న మంచి ప్రేమ సంబంధం, రెండవదిగా అధికారుల యొక్క దయ ప్రేమ కూడా నాకుంది. ఎందుకంటే దేవుని కృపను బట్టి అధికారులు కూడా నా పట్ల దయగా ప్రవర్తించడం జరిగింది. ఎందుకంటే దేవుని పరిచారకులే కదా అధికారులు కూడా, వారి పట్ల కూడా విధేయతగా ముందు ఉండడం నేర్చుకున్నా. అంటే దేవుని వాక్య ప్రకారం, అంటే ఉద్యోగానికి వెళ్లి సంతకం పెట్టి బయటికి వెళ్ళటం అటువంటి సాక్ష్యం ఉండొద్దని, లోబడి ఉండాలని చెప్పి బైబిల్ చెప్తుంది కదా. దేవుని కోసం అక్కడ ఎటువంటి రిమార్క్ రావద్దు, మళ్ళీ పరిచర్యకి దేవుని నామానికి అవమానమని ఉద్యోగంలో కూడా చాలా ఫెయిత్ఫుల్ గా ఎన్నో అవార్డ్స్ తీసుకున్నా. మొన్న లాస్ట్ మంతే జిఎం అవార్డు కూడా తీసుకున్నాను. దేవుడు నన్ను చాలా బ్లెస్ చేశారు. అంటే అందరి దృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాన్ని హిందూస్ మధ్య నా ఉద్యోగంలో కూడా దేవుడు నాకు అనుగ్రహించారు. అంటే నా దగ్గరికి వచ్చిన యాక్చువల్గా నేను ఉండే పోస్ట్ నాకు అక్కడ లేదండి. నేను జాయిన్ అయిన స్టాఫ్ నర్స్, కానీ నాకు అక్కడే నర్సింగ్ సిస్టర్ పోస్ట్ ఇచ్చారు, అక్కడే మెట్రిన్ పోస్ట్ ఇచ్చారు. ఎందుకంటే నా పరిచర్య నా పై అధికారులు కూడా చాలా మంది చూశారు. ఎవరు అంటే నా హాస్పిటల్ స్టాఫ్ ఎవరు వచ్చినా ఖచ్చితంగా వారు నా ప్రెమిసెస్కి వస్తారు, మాతో కలిసి అంటే భోజనం చేస్తారు, సంతోషంగా మాతో కలిసి పాలు పొందుతారు. అంటే ఆ లొకాలిటీలో నేను ఎలా ఉన్నాను అనేది అది దేవుడు వారికి నా పట్ల దయ పుట్టించి దేవుని కృపను బట్టి అక్కడే ఇప్పుడు సర్వీస్లో కొనసాగుతున్నా.